Good morning and welcome to AGN Andhra Girijana News. We are live with your top story. SP గారికి, JC గారికి, QIDA గారికి, గిరీశ్వరి గారికి, గొర్ర నాగరాజ్ గారికి మరియు విజయరాణి గారికి అనుపమ్ ఇతను అంటరానితనం మరియు పూల నిర్మూలన కోసం చాలా కృషి చేశారు. డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ గారు స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి మరియు రాజ్యాంగం శిల్పి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొలంబియా విశ్వవిద్యాలయం నుండి PhD, లండన్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాలు పొంది చాలా అరుదైన గౌరవం సంపాదించారు. న్యాయ, సామాజిక మరియు ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశారు. మొదట్లో లాయర్గా, టీచర్గా, ఆర్థికవేత్తగా పనిచేశారు. తర్వాత భారతీయ దేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణం, దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం మరియు భారత రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశారు. 1956లో ఆయన బౌద్ధ మతం స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నకి ఆయనకి మరణానంతరం ప్రకటించింది. భారతదేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిన నాయకుడు. ఆయన చేసిన విశేష కృషికి ఆయన పుట్టినరోజును అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటున్నారు. 2012లో హిస్టరీ ఛానల్ మరియు రిలయన్స్ మొబైల్ కలిసి ఒక అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించినారు. ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో ఆయన మొదటి స్థానంలో ఎంపిక అయ్యాడు. వాళ్ళ బాల్యంలో రామ్జీ మనోజీ సత్పాల్ మరియు భీమాబాయి దంపతులకు చివరి సంతానంగా జన్మించారు. బిఆర్ అంబేద్కర్ గారు బాగా చదివి PhD అన్ని కూడా చేశారు. హైయర్ ఎడ్యుకేషన్కు విదేశం వెళ్ళారు. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క జాబ్లో కూడా, ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడా ప్రజల కోసం బాగా సహాయం చేశారు. వాళ్ళు BA, MA, MSc, PhD, DSc, బ్యారిస్టర్ అట్ లా, LLD, DLID అని చాలా డిగ్రీస్ కూడా పొందారు. ఆదేశాలు మన ప్రజలందరూ కూడా ఫాలో చేసి అందరికీ కూడా మంచిది చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై హింద్. నాయుడు చూసుకోమన్నా, నాయుడు చూసుకోమని చెప్పారు.